సో ఫస్ట్ ఐ వాంట్ టు నో, మీరు అంటే వెన్ యూ లుక్ బ్యాక్ ఆన్ దోస్ ఇయర్స్, ఐ మీన్ హెవీ స్ట్రగుల్ ఉన్న టైంలో, వాట్ యూ ఫాండ్లీ రికాల్? పెట్టుకోవడానికి చాలా విషయాలు వాస్తవం. చాలా విషయాలు అని ఎందుకంటున్నానంటే, మనం ఒకటి తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదు అనేది మొత్తంగానే ఆంధ్ర ప్రాంత మేధావులు, రాజకీయ నాయకుల్లో ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాలన్నింటినీ చిత్తు చేస్తూ అంత జాతీయ రాజకీయాలను శాసించగల శక్తి ఉన్న నాయకులను కూడా చిత్తు చేస్తూ తెలంగాణ తెచ్చుకోగలిగింది. అది మామూలు విషయమే కాదు, చాలా గొప్ప విజయం, చాలా ఒక అద్భుతమైన విజయం అట్లా చెప్పాలి. ఆ రకంగా తెలంగాణను సాధించుకోవడానికి చాలా విషయాలు, ఎట్లా ఉద్యమం రచించాలి, వ్యూహం రచించాలి, ఏం చేస్తే వదిలిపెడతారు, ఏం చేస్తే మనం నిలదొక్కుకోగలుగుతాం అనేది రోజు ఒక సవాల్ లాగానే ఉంటుంది. చాలా సార్లు ప్రజలు సూచనలు చేస్తారు, మాతో అన్నారు కూడా. ఒక సందర్భంలో సిరిసిల్ల వెళ్ళినప్పుడు అక్కడ రైతులతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ముస్తాబాద్ లో ఒక గ్రామం, వాళ్ళు ఏమన్నారంటే, ఒకసారి పిలువనం పడ్డే సార్ హైదరాబాద్ లో, మేము వచ్చి అగ్గి అరిగిపోతాం ఇక. అంటే హైదరాబాద్ లో తెలంగాణ ప్రజలు కనుక రాగలిగితే అది ఒక ఒత్తిడిని అయితే తీసుకురాగలుగుతుంది. అట్లాగే తెలంగాణ ఒక జర్నలిస్టు మిత్రుడు అన్నాడు, రాజకీయంగా విడిపోయిన తర్వాత ఎవరు కలపలేరు. కాబట్టి ఇంకా రాజకీయంగా ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర నాయకత్వానికి తెలంగాణలో మనం పలుకుబడి లేకుండా చూడాలి. అవి రెండింటిని చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. అందుకని అది చాలా ఒక గొప్ప అంశం. ఇందులో చాలా బాగా గుర్తుండిపోయేవి అని అంటే, చాలా సార్లు ఇప్పుడు నేను పిలువనంపితే వచ్చి అగ్గి అరిగిపోతామన్నాను కదా, నిజంగానే వస్తారా అనే ఒక అనుమానం. అందుకని మిలియన్ మార్చ్ అప్పుడు హైదరాబాద్ కు రావాలి, ట్యాంక్ బండనికి మన ఆకాంక్షను చాటాలి అంటే జనం వచ్చింది. వస్తారా రారా అని నాతో జర్నలిస్ట్ మిత్రులు దాదాపు 11 గంటల నుంచి 12 దాకా అదే ప్రశ్న వేస్తున్నారు. వస్తారని నేను ఏమి చడి చప్పుడు లేదు, అవుతుందని అట్లా ఒక తీవ్రమైనటువంటి ఒక ఆందోళన అయితే ఉంటుండేది, చేయగలుగుతామా. కానీ ప్రతిసారి కూడా మేము అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున ప్రజలు స్పందించి, అంటే ప్రజల్లో ఉన్న సమరశీలత అనేది తెలంగాణ ఉద్యమంలో చూసిన ఒక గొప్ప విషయం. గొప్ప తెలంగాణలో మనకు అర్థం కానటువంటి ఒక శక్తి ప్రజల్లో అంత నిక్షిప్తమై ఉంది, దాన్ని మనం గుర్తించి ట్యాప్ చేయట్లేదు అనేది ఒకటి బాగా అర్థమైంది. అట్లాగే చాలా సార్లు కూడా ఇప్పుడు సాగరహారం అప్పుడు కూడా అట్లాగే జరిగింది. దాన్ని ఎట్లయినా విజయవంతం చేయాలి, దానికోసము ఏదో ఒక పేరు చెప్పి పర్మిషన్ అయితే పట్టాలంటే ఇంకా మొబైల్ సమీకరణ సులువు అవుతుంది. అట్లా దానికి కింద మీద పడి మొత్తానికి ఒక పర్మిషన్ తీసుకొచ్చి ఉంది అని ప్రకటించడంతో ఇంకా జనం విపరీతంగా కదిలి, మామూలు స్థాయిలో కదలలేదని, ఇంకా తమ పోవాలి హైదరాబాద్ లో పాల్గొనాలనే కోరిక నెరవేర్చుకోవడానికి ఎవరిని ఒత్తిడి పెట్టిండ్రో ఏం చేసిండ్రో ప్రతి ఒక్కరు ఊళ్ళో బండి సంపాదించుకొని మొత్తానికి అయితే వాళ్ళు బయలుదేరి హైదరాబాద్ దాకా వచ్చి, అవి నా దృష్టిలో అట్లాంటివి గోల్డెన్ ఘటన. ఎవరికి వాళ్ళు జేబులో ఉంచి తలా కొన్ని పైసలు సమీకరించుకుని బయలుదేరి వచ్చిన వాళ్ళు, లాఠీ చార్జ్ జరుగుతుంటే కూడా వాళ్ళు విరిగి ఉన్నా వాళ్ళు అట్లే వచ్చిపోయి కార్యక్రమం అంతా అయిపోయినాక తెల్లవారి అప్పుడు కాలేజీ గుర్తించి అట్లాంటివి బోల్డ్ అని ఉన్నాయండి. కాబట్టి చాలా విషయాలు అట్లా అద్భుతం అనిపించిన ఘట్టాలైతే బోల్డ్ అని. అయితే ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అందరు కలిసి వచ్చారంటే, ఈ రోజు కాంటెక్స్ట్ లో మనం చూస్తే అసలంటే మనకి అట్లాంటి ఒక కామరాడరీ అనేది కనబడదు. వేరే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం బీజేపీ కాంగ్రెస్ అంటే సోషల్ మీడియాలో కానివ్వండి, అంటే లాగర్ హెడ్స్ లో ఉన్నారు కంప్లీట్ గా. అట్లాంటిది అప్పుడు సేమ్ ఏబీవీపీ వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు అక్కడ, ఆర్ఎస్యూ వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు అక్కడ. అట్లాంటప్పుడు మీరు అంటే
ఒక టెన్షన్ కానీ లేకపోతే ఈవెన్ వాళ్ళ మధ్యలో అంటే సాలిడారిటీ కానీ అది మీకు అంటే గుర్తున్నది ఏదైనా అందరూ కలిసి రావడం? చాలా మిలియన్ మార్చు అందరూ కూడా వచ్చి మైనారిటీ ముస్లిం సోదరులు మసీద్లో నమాజ్ చదువుకుని వాళ్ళ బయలుదేరి ట్యాంక్ బండ్ చేరుకుంటారు. దగ్గరనే ఏదో గుళ్ళో దాంతో బయలుదేరి వచ్చిన ముగ్గురు సోదరులు. అట్లా ఆ రకంగా రాజకీయాలకు అతీతంగా ఇంక ఈసారి కార్యక్రమం జరగాలి అనుకున్నప్పుడు అవన్నీ మర్చిపోయి అంతకుముందు ఆ రాజకీయ సైద్ధాంతిక ఘర్షణలు భౌతిక ఘర్షణలకు దిగినటువంటి వాళ్ళు కూడా వాటిని మర్చిపోయి కలిసి నడవటం అనేది జరుగుతుంది. చాలా మంది ఒక మీటింగ్ లో పక్కనే న్యూ డెమోక్రసీ వాళ్ళు, ఆ పక్కనే బీజేపీ వాళ్ళు, ఆ పక్కనే కేసీఆర్, ఇట్లా అందరూ కాంగ్రెస్ వాళ్ళు కలిసి కూర్చోవటం అనేది ఒక్కొక్కసారి గుర్తుకొచ్చేది. మనం మామూలుగానే ఇట్లా కూర్చున్నాం తెలంగాణ కోసం కలిసినామని చెప్పుకోవటాలు కూడా. అది వాస్తవానికి చాలా రాజకీయ ధోరణులకు పక్షాలకు కూడా తెలంగాణలో కొంత గౌరవం ఉన్నది. ఆ ఉద్యమానికి ఒక మెచ్యూర్ డిస్కోర్స్ అనేది అప్పుడు జరిగింది. ఏదైనా ఆందోళన మనం హింస దిగరాదు. హింస అనేది మన ఉద్యమానికి నష్టం చేస్తుంది, ప్రజల భాగస్వామ్యం దెబ్బతింటది. అట్లా చేయొద్దు అంటే అసలు ఎంత దాన్ని గట్టిగా దాన్ని ఆమోదించిందంటే ఇంకా ఎవరు కూడా చెప్పిన మాటను ఉల్లంఘించలేదు. మనం అట్లా చేయొద్దు ఇబ్బంది అవుతుంది అని వాళ్ళే ఒకరికొకరు చెప్పుకునేది. అట్లాంటివి జరగకుండా కాదు. ఏదన్నా ఉంటే ఇది ఆంధ్ర పెత్తనానికి గుర్తు అన్న దాని మీద తప్ప వ్యక్తుల మీద దానికి ఎప్పుడన్నా పొరపాటున నాయకులు మాట్లాడితే కింద నుంచి హెచ్చరికలు ఇస్తాయి. మన కొట్లాట పాలకుల మీదే కానీ ప్రజల మీద కాదు. మీరు ఎందుకు మొన్న అట్లా మాట్లాడిండ్రు, లేదా టీవీలో ఎందుకు ఇట్లా చర్చ చేసిండ్రు అనే మాట వాళ్ళే చెప్తుంది. అందుకని చాలా జాగ్రత్త పడవలసి వచ్చింది. ఈ ప్రజలకు ఇబ్బంది కలిగించేది మెచ్చనిది ఏది కూడా మనం చేయరాదు. చేస్తే వెంటనే ఫోన్స్ వచ్చేది, మెసేజ్ వచ్చేది, హెచ్చరికలు చేసేది, ఇట్లా చేయకూడదు సార్, ఇంకోసారి కానీ ఎక్కడి అని. అట్లా చాలా జాగ్రత్త పడాల్సి. ఇది 10 ఏళ్ల క్రితం మాత్రమే ఇది అనేది ఇప్పుడు ఇవాళ చూస్తే నిజంగా అట్లాంటి ఒక కలిసి రావడం అనేది మళ్ళీ దేనికోసమైనా జరుగుతుంది అని మీకు అనిపిస్తుంది? సాధ్యం అవుతుంది, కాకుండా ఉండదు. ఇప్పుడు నిరుద్యోగ సమస్య మీద అట్లనే కలిసి వచ్చారు చాలా మంది పిల్లలు, కలిసి వచ్చిండ్రు, కార్యక్రమాలు చేసేందుకు. ఏదైనా కానీ తెలంగాణ సమాజానికి ఉండే గొప్ప లక్షణాలు ఏంటి అంటే ఆత్మాభిమానం చాలా ఎక్కువ. వాళ్ళు మీరు ఎదుటివాడికి అవసరమైతే ఊడిగమైన చేస్తారు, కానీ తమ ఆత్మాభిమానం పోతుంది అనుకుంటే మాత్రం ప్రాణం పోయేదాకా కొట్లాడతాయి. వాళ్ళంతటి పట్టుదల ఉంటాయి తెలంగాణ సమాజం. అదే విధంగా ఒక లక్ష్యం పట్ల నిబద్ధత కానీ చాలా తీవ్రంగా గట్టిగా ఉంటుంది. కానీ దానికి ఏవి ఈసమంతా కూడా కదిలించటం అనేది వాళ్ళు నమ్మిన విషయాల నుంచి అది సాధ్యమయ్యే విషయం కాదు. ఒక తెలంగాణ అభివృద్ధి కోసము అని అంటే ఇప్పటికైనా కలుగుతారండి. విద్యార్థుల ఉద్యోగాలు అయ్యే అవసరాల కోసం ఇది అవసరము అంటే చేస్తారు. నాయకులు చిత్తశుద్ధితో నిలబడితే చాలు, ఆ నమ్మకం కుదిరితే చాలు, వాళ్ళు తప్పకుండా కలుగుతారు. అంటే నెక్స్ట్ జనరేషన్స్ కి ఇప్పుడు ఒకవేళ మనం కనుక తెలంగాణ మూమెంట్ లో మేము ఇట్లా చేసినాం కాబట్టి అయింది అని చెప్పాలంటే మీరు ఇవి ఏంటి కలిసిమెలిసి ప్రజాస్వామికంగా చేసుకున్నాం కాబట్టి ఇది సాధ్యమైంది అనేది మనం చెప్పుకోవచ్చు. కుల మతాలకు అతీతంగా కలిసి కూర్చొని సాంస్కృతిక భోజనం రోడ్ల మీద చేయటం మామూలు విషయం కాదు. ఇలా చేయబడితే సాధ్యం కాకపోవచ్చు చాలా, కానీ ప్రజలు కలిసి కూర్చున్నారు, కలిసి కొట్లాడారు. ఆయనదేం కులము నాదేం కులము అని చూసుకోలే, ఆ క్షణానికి మర్చిపోయింది. వాటన్నింటినీ పక్కన పెట్టేది కొట్లాడి. సార్ ఇంత ఉద్యమంలో ఎందరో మహానుభావులు ఉన్నారు, కానీ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ చేసిన మామూలు మనుషులు కూడా తెలుసుంటారు.
అలాంటి ఒక 2-3 ఇన్సిడెంట్స్ చెప్తారు. చాలా చెప్పొచ్చు అండి వాస్తవానికి అట్లాంటి ఉదాహరణలు. ఎంత రాత్రి అయినా మీటింగ్కి ఏదో పని కారణం వల్ల ఆలస్యమైనా 11 అయినా 12 అయినా ఎదురు చూసుకుంటూ కూర్చుంది. అప్పుడు పోతే కూడా ఊరంతా వచ్చేది, కూర్చునేది, మాట్లాడే విషయాలను అంతే ఆసక్తితో వినేది. ఆ 12 గంటలప్పుడు కూడా అంతే ఆసక్తితో వాళ్ళు వచ్చి వినేది. అవన్నీ కూడా ఆశ్చర్యం అనిపించేది. ఎవరు ఉండరు అనుకున్నాం. మేము ఒకసారి తాండూరు నుంచి వస్తున్నాం, ఇంకెవరు ఉండరు అనుకున్నాం. ఆ ఊరికి పోయేసరికి అందరు జనం వెళ్ళిపోతూనే ఉన్నారు. మేము అలసిపోయినాం కానీ వాళ్ళు ఎవరు అలసిపోయారు. ఒకసారి లక్షపేట నుంచి ఇట్లా కరీంనగర్ వస్తున్నాం. ఆ కరీంనగర్ వస్తే అక్కడ ధర్మపురి పోయి రోడ్డు ఆ చౌరస్తా దగ్గర జనమే ఉంటారు అనుకున్నాం. అప్పటికి కూడా ఉన్నారు. వరంగల్లో ఒకసారి యాత్రకు మేము పోయినప్పుడు మేము పోయే వరకు లేట్ అయింది, 9-10 అయింది. ఎవరుంటారని మీరు లేట్ అయినారు, అందరు కలిసేవాళ్ళు అది ఇదని చాలా విసుక్కున్నారు కూడా పాపం. కానీ ఆ అమరవీళ్ళ స్తూపం ఉంటుంది సుబేదారి అంతర్ రోడ్డు పోయే చౌరస్తా దగ్గర. మేము అక్కడికి పోయేసరికి ఒక 3-4 వేల మంది ఉన్నారు. ఆ 3-4 వేల మంది 12:30 దాకా మీటింగ్ లో ఉన్నారు. ఇట్లాంటివి చాలా ఉంటది. అద్భుతమైన కాంట్రిబ్యూషన్. నిర్మోహమాటంగా సలహాలు చెప్పేటోడు. మళ్ళీ ఎవరైనా జేబులో పైసలు పెడితే అమ్ముడు పోయేవు పోవద్దట్లా. తమకు తోచిన కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అని ఉన్న 100-200 అయినా జేబులోకి వెళ్ళి తీసి వీటితో తెలంగాణ వస్తుందని కాదు, కానీ నా వంతుది కూడా ఉండాలి కదా, నా వంతు కూడా భాగస్వామ్యం ఉండాలి కదా, కాబట్టి నీకు ఇస్తున్నా, ఇవి నీ పెట్రోల్ కూడా కిర్రావు కానీ ఉంచుకో, నేను ఇచ్చిన పేరు ఉంటుంది నాకు అని అట్లా ఇచ్చిన వాళ్ళు. మనం అనేది నిర్మోహమాటంగా ప్రేమ కొద్దినే, అది అఫెన్సివ్ కాదు. ప్రేమ కొద్ది జాగ్రత్తగా ఉండు అని చెప్పడము, ప్రేమ కొద్ది నా వంతు ఇది నీకు అని ఇయ్యడం. చాలా హుజరాబాద్ లో మేము ఆగి మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన అన్నాడు, నువ్వు మళ్ళా కొట్లాడుతూ ఉంటే అప్పుడే సకల జనుల సమయాప్తివి, మళ్ళీ ఎట్లా వస్తుంది తెలంగాణ అట్లా ఆపేది లేకుంటే ఇక అయింది ఇంకో అట్లే కొట్లాడేది ఉండేది. ఇక దానికి చాలాసేపు వివరణ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు సంతృప్తి అని చెప్పి సరే ఇప్పటికైనా గట్టిగా నిలవడం లేదు అట్లా ఉండేది సంభాషణ. ఏమీ అనుమానం లేకుండా ఆ సకల జనుల సభ ఆపినప్పుడు చాలా మంది అడిగి అట్లే ఉంటే వచ్చేసినో ఏమో అని. మీరు పిల్లలు, కాలేజీ పిల్లలు ఎందుకు ఆపినావు సార్ అప్పుడు, ఆపేది లేకుండా నువ్వు అట్లా చెప్తారు. ఇక వాళ్ళకు అన్ని విషయాలు నచ్చజెప్పి అర్థం చేయించి నెక్స్ట్ మనం దీన్ని ఆపము, కొనసాగిస్తాము, కుప్పగూలిపోవద్దు కదా అని చెప్తే వాళ్ళందరూ సరే సార్ మరి దీన్ని ఆపొద్దు, మళ్ళీ మనం ముందుకు నడుస్తూనే ఉండాలని వాళ్ళ సమాధానం. అట్లా చాలా నిర్మోహమాటంగా చాలా విషయాలు చెప్పేటోళ్ళు. చాలా సార్లు మనకు అది ఒక్కసారి అరే ఇంత ఇంపార్టెంట్ విషయం మనకి ఇప్పటి వరకు అర్థం కాకపోయాయి, మళ్ళీ చెప్పడం కూడా చాలా సరళంగా చెప్తారు కాబట్టి అది మనసులో నిలిచిపోతుంది. మేము సకల జనుల సమ్మె కోసం అని తిరుమలగిరిలో అందరితో అక్కడ కార్యకర్తలతో మాట్లాడుతున్నాం, ఏం చేయాలి ఎట్లా చేయాలి అని. ఒక ఆయన కళాకారుడు అంతసేపు పాటలు పాడింది కానీ అప్పుడు వచ్చి కాసారి నేను ఒక ముచ్చట చెప్తాను స్టేజ్ ఎక్కి, సో ఏం చేస్తావు కానీ అన్ని ఆగిపోవాలి సార్, ఇంకా ఆంధ్రలో పాలన తెలంగాణ నడవద్దు, ఆంధ్ర పాలకులది పెత్తడం నడవద్దు, మొత్తం ఆగిపోవాలి. అది ఆగిపోవటానికి ఏం చేయాలో నాకైతే తెలియదు, ఆలోచన చేయండి అట్లా జరగాలి అంటే అంత సూటిగా. అదే విషయం మేము మళ్ళీ భువనగిరికి వచ్చినప్పుడు ఒక విలేకరిని అడిగితే నువ్వు ఏం చేయమంటే చేస్తావు, ఇంకా పట్టాల మీద కూర్చుంటే ఈ రోడ్డు మీద కూర్చుంటా, బస్సు ఆపమంటే ఆపుతా, రైలు ఆపమంటే ఆపుతా, ఆఫీస్ బంద్ చేయమంటే చేస్తా, కానీ అన్ని ఆగిపోవాలి ఇక ఎట్లా చేస్తావు కానీ అది ఒకటి ఆలోచన. అప్పుడు అట్లా చాలా విషయాల్లో చాలా అద్భుతంగా మనకు ఒక్కసారి బల్బు వెలిగినట్టుగా అనిపించింది. అట్లా ఆయన కళాకారులు మాట్లాడితే నాకే ఉక్కిరి బిక్కిరి అయిపోయింది, ఎంత సూటిగా చెప్పిండు, ఆగిపోవాలి అంతా. అదే విషయం విలేకరులు కూడా అట్లా చాలా విషయాల్లో సూచనలు చెప్పడం. కానీ వరంగల్లో నేను జేఏసీ ఫామ్ అయిన తర్వాత అప్పుడే నేను కన్వీనర్ అయినాక
నువ్వు నాకు తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడానో నువ్వు నాకు చెప్పి అక్కర్లేదు, నాకు తెలుసు కొట్లాడతాను. కానీ నేను మా ఊళ్ళో రోజు మా పక్క ఊరు ఆయన ఒక రోజు కొట్లాడితే తెలంగాణ రాదు. అందరూ ఒకటేసారి సమన్వయంతో కలిసి కొట్లాడేటట్టుగా చూడాలి. ఆ పని నువ్వు చేయాలి. నీదంటే అంతకంటే కోపగించుకోకండి అంటే అంత సూటిగా అంటే పాత్ర ఏంది అనేది అంత మంచిగా అర్థమయ్యేటట్టే చెప్పిండు. అది కూడా అంటే మీ మీద నుంచి కూడా వెయిట్ అనేది తీసేయడం ఒకలాగా. మేము అందరం కలిసి మనందరం కలిసి వేద్దాము, నీ మీదనే ఉందని భయపడదు కూడా. అది తెలంగాణలో అది ఉంటుంది. మంచిగా చేస్తున్నామని అంటే మాత్రం నమ్మకం కుదిరితే ఇక ఖచ్చితంగా వెంట ఉండి నడుస్తారు. నమ్మకం వాళ్ళకి అంత తొందరగా ఏం కుదరలేదు. ఎప్పుడు మిలియన్ మార్చి విజయవంతమైందో అప్పుడు నమ్మకం కుదిరింది. వీళ్ళు చేస్తారు, వీళ్ళు అమ్ముడు పోరు అనేది. ఇంకా మధ్య ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఆగుతున్నాం అనేది. ఇంకా చాలా విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఏ పార్టీని జారిపోనియద్దు. కేసీఆర్ అయినా అప్పుడప్పుడు నీకు ఇబ్బంది పెడతారో ఏమో కానీ నువ్వు జారిపోనియద్దు. ఆయన కూడా ఎంట పెట్టుకోకపోవాలి. ఆయన లేదు రాదు మళ్ళా చూడు కష్టమైతే మళ్ళా మనకు. అంటే ఇంత విషయాలు అర్థమయ్యి వాటిని చెప్పటం అనేది అట్లా చాలా గొప్పగా ఉండేది అందరికీ కూడా. ఇట్లా అంటే కేసీఆర్ గారిని కూడా అట్లా డైరెక్ట్ గా అంటే మీరు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఇట్లా వచ్చి కేసీఆర్ కూడా చెప్పారా ఇట్లా వచ్చి? అంటే ఆయన అందుబాటులో ఉంటాడు, మేము ఉంటాము కాబట్టి మాతో చాలా సూటిగా చెప్పేది. కొన్ని విషయాలు సాధ్యాసాధ్యాలు అనేవి మాకు అందుకనే బాగా అర్థమయ్యేది. ఇక అవి కేసీఆర్ గారికి ఇక ఓపిక మెల్లగా ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడు చిన్న అవకాశం ఇస్తే చాలు, అప్పుడు మేము కొన్ని చెప్పి. మీరు అందరూ కూర్చొని అంటే ఇన్ని సంఘాల వాళ్ళు, ఇన్ని రాజకీయ పార్టీలు, వీళ్ళు మీరు అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు, చాలా వైబ్రెంట్ గా ఉంటుంటది ఆ డిస్కషన్ అనేది. సో అందులో సార్ సర్ప్రైజ్ అంటే ప్లెజెంట్లీ సర్ప్రైజ్ వెన్ సంథింగ్ కేమ్ అప్ అనేది ఏదైనా గుర్తుందా? చాలా సార్లు మేము ఒకటి అనుకుని బయలుదేరుతాము అట్లా వద్దు అని. ఇప్పుడు సెప్టెంబర్ 17th ఎట్లా చూడాలి మనం అనుకుంటాము. ముస్లింల్లో చాలా అసంతృప్తి ఉంది. అప్పుడు ముస్లింలు కూడా ఏమన్నారంటే నిజమే, మనం మొట్టమొదటిసారి జెండా ఎగిరేసినాం కాబట్టి ఆ ప్రత్యేకతను మనం చూడకపోతే కూడా తప్పే అవుతుంది. కాకపోతే ఆ క్రమంలో చనిపోయిన వాళ్ళని మీరు మర్చిపోవద్దు. వాళ్ళని గుర్తు చేసుకొని స్మరించి అప్పుడు మీరు జెండా ఎగిరేయండి, మాకు అభ్యంతరం లేదు. అట్లా జరగాల్సి ఉంటది అనే మాట వాళ్ళు చెప్పింది. అంత మామూలు విషయం కాదు. ఒక రోజు 2 రోజులు చర్చ జరిగిన తర్వాత ఇంత సూటిగా ఇట్లా జరిగితే మాకు అభ్యంతరం ఉండదు అని దాన్ని పరిష్కరించారు. తర్వాత జాగ్రత్తను పాటించాల్సి వచ్చింది. బయట ఏవో సంఘాలు మీటింగులు పెట్టేవి, చర్చ చేద్దామండి. ఒక్కోసారి ఇబ్బంది అనిపించేది, పోకపోతే ఒక సమస్య, పోతే ఒక ఇబ్బంది. ప్రజలు ఎంత అయితే సున్నితంగా ఈ విషయాలను వాళ్ళు చూస్తారో, దాన్ని వాటి పట్ల ఒక ఆలోచనకు వస్తారు, ఒక నిర్ణయానికి వస్తారు. ఎంత సున్నితంగా ఆలోచించి మనం బయట మీటింగులు పెట్టినప్పుడు ఆ సున్నితంతో ఉంటది మన దగ్గర, జనంలో ఉంటది. అది అట్లాంటివి చాలా ఉంటాయి. అవన్నీ చాలా చాలా కీలకమైనవి. సార్ 10 ఏళ్ళు వచ్చాము, చాలా సంతోషం. వచ్చే 10 ఏళ్ళకి మీ అంబిషన్స్ ఏంటి? నేను అనుకోవటం అయితే ప్రజాస్వామికీకరణ తెలంగాణకు ప్రాథమిక లక్ష్యం. ప్రజలు ఆత్మగౌరవంతో బతకగలగాలి. అందరికీ ప్రజాస్వామికీకరణ అంటే కేవలము ఓట్లు వేస్తాం, మీటింగ్లకు పర్మిషన్లు మాత్రమే కాదు. అభివృద్ధిలో అందరికీ వాటా దక్కాలి, పాలనలో అందరికీ భాగస్వామ్యం దొరకాలి. అట్లా దొరకగలిగినప్పుడే తెలంగాణ ఒక నిజమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని సాధించుకోగలుగుతుంది. అట్లాంటి ఒక భాగస్వామ్యం కల్పించడం, అందరికీ వాటాను పంచించే ప్రయత్నం చేయటం అవి చాలా కీలకం. ఆ ప్రయత్నం జరగాలి. అది తెలంగాణ ఉద్యమం నుంచి నేర్చుకోవాల్సిన విషయం, భవిష్యత్తులో పాటించవలసిన అంశం.